సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఊర్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఊర్లో వెదర్ అయితే సూపర్ ఉంది అండ్ గాలి కూడా చాలా చాలా బాగా వస్తుంది. ఒకసారి మీకు వెదర్ చూపిస్తా చూడండి. మొత్తం ఏమంటారు సన్సెట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. అండ్ మంచి గాలి బా మంచి. ఇప్పుడు నేనైతే టెర్రస్ మీద ఉన్నాను అనమాట, అంటే మిద్ది మీద అంటారు కదా. సో నేనైతే నేను ఒక్కదాన్ని పైన ఉన్నా. చాలా బాగుంది అసలు మొత్తం క్లైమేట్, గాలి బా అసలు విలేజ్ అంటే విలేజే. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా అసలు, చాలా చాలా బాగుంది. అండ్ క్లైమేట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో మార్నింగ్ కూడా వెదర్ చాలా బాగుంటుంది అనమాట. అంత బర్డ్స్ అన్ని సౌండ్స్ అనేవి ఇక్కడ అన్ని సౌండ్స్ వినిపిస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనిస్తాక మీకు బర్డ్స్ సౌండ్స్ కూడా వినిపిస్తుంది మధ్యలో. కానీ మన సిటీలో అలా కాదు, మనకు బైక్ సౌండ్, కార్ సౌండ్ తప్ప ఏం వినిపించదు. కానీ ఇక్కడ ఏమంటారు మొత్తం బర్డ్స్ సౌండ్స్ అండ్ చిన్న చిన్న సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయంటే ఎంత గ్రేట్ అసలు. సో చాలా బాగుంది వెదర్ అయితే మొత్తం. సో ఇక్కడైతే సన్సెట్ అవుతుంది అండ్ ఇట్లా ఊర్లలో ఇలా ఉంటాయి, ఏమంటారు గౌశాన్లు అంటారు అనమాట. సో ఇక్కడ ఇట్లా ఉయ్యాలలు వేసుకుంటారు, అంటే ఇక్కడ ఇట్లా పెట్టి ఉయ్యాలలు వేసుకుంటారు అనమాట పిల్లలు పడుకోవడానికి అట్లా. అంటే ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది అండి ఇల్లు అంతా నీట్గా. ఇటు కిచెన్ సేమ్ ఇప్పుడు ఇదే ఉంటుంది గౌశాల. అటు సైడ్ అన్ని వైర్లు ఉంటాయని ఇటు సైడ్ ఎక్కువ వెళ్ళామన్నమాట మేము అసలు. సో అక్కడైతే పిల్లలందరూ గోళీలు ఆడుతున్నారు. ఇంకా ఎక్కువ మంది ఉంటారు కానీ ఇప్పుడు సో అలా తక్కువ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇట్లా ఆవులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట విలేజ్లో. మనము ఇట్లా ఆవులు గడ్డి తింటున్నాయి. అండ్ ఇక్కడ మా ఇంటి పక్కన కూడా ఉంటాయి, చూపిస్తారా అండి. సో మా ఇంటి పక్కనే ఇలా ఉంటాయి అన్నమాట ఆవులు. మామూలుగా బయట ఉండేటివి, ఇప్పుడైతే గడ్డి తినడానికి లోపలికి వెళ్ళినట్టున్నాయి. మీకు కనిపిస్తుందా మొత్తం. సో గాలి అయితే సూపర్ వస్తుంది అసలు. చూడండి అసలు క్లైమేట్ ఎంత బాగుందో. చెట్లు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా గ్రీన్, అసలు మొత్తం చెట్లు అనిపిస్తుంటాయి చూడండి మీకు మంచిగా. అండ్ మా ఇంటి పైన కూడా చెట్లు పెట్టారు ఇక్కడ. అక్కడ వైర్లు ఉంటాయని అటు వెళ్ళాను అనమాట మోస్ట్. సో ఇక్కడ కూడా అన్ని చెట్లు పెట్టడము చాలా అనమాట ఫ్రెండ్స్. కానీ వెదర్ అయితే సూపర్ 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 ఉంది అసలు. చాలా హాయిగా, నాకు చాలా ఇష్టం అనమాట ఇట్లా ఈ వెదర్ అంటే. ఇప్పుడైతే ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఏమవుతుంది కింద అని. సో ఫ్రెండ్స్ సో ఇది అయితే మా ఇంటి బయట మొత్తం. అండ్ ఇక్కడ చూడండి తల్లి కూతుర్లు. సో అమ్మ మా అమ్మమ్మ. చాలా చల్లగా చాలా బాగుంది. తీసా ఊరంతా పైన చూపించిన. ఊర్లో మెయిన్గా నచ్చేది అంటే నాకు బయట ఇలా కూర్చోవడం, లేదంటే పైన కూర్చోవడం, చల్ల గాలికి ఇదే నచ్చుతుంది. ఎక్కువ శాతం బయటే ఉంటాను ఊరికి వస్తే. చెప్పమ్మా ఊర్లో క్లైమేట్ ఎట్లుంది? అమ్మమ్మ ఏం చెప్తుంది, నువ్వే చెప్పారు నువ్వే చెప్పాల్సింది. అమ్మమ్మ సరే ఇప్పుడు నా కోసం గోబీ తెప్పావా? చూసారా ఫ్రెండ్స్, అమ్మమ్మ ఇట్లా అడగక ముందే అన్నీ తెలుసుకుని ఇట్లా తెచ్చేస్తుంది. మా అమ్మ కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మమ్మ నేను 3 generations in 1 frame. ఏదో మాట్లాడమా నా బిడ్డ అని చెప్పండి. ఏమో నా బిడ్డ, ఏమో నా మనవరాలు. ఈమె నా బిడ్డ అసలుకే కాదు, దొరికింది. సరే అట్లా అనుకోని అంటే పర్లేదు. ఏమో నా బిడ్డ, ఏమో నా మనవరాలు. దొరికిన మనవరాలు. కాదు నీకు బిడ్డ ఇష్టమా మనవరాలు ఇష్టమా? ఎక్కువ ఎక్కువ అంటే నాకు బిడ్డ ఇష్టం అంటాను. లేదు అందరూ ఏం సో మా అమ్మమ్మ ఇట్లా చెప్తుంది కానీ మా అమ్మమ్మ నేనంటే ఇష్టము. అది ఎడిటింగ్ వేసేసుకుంటా నేనే. నేనంటే ఇష్టం అని చెప్తుంటే వేసుకుంటా. మా అమ్మమ్మని ఎక్కువ సంతోష పెట్టేది నేనే అనమాట. మా అమ్మమ్మ నేను సర్ప్రైజ్ అండి బాగా ఇష్టం. ఒకసారి ఇచ్చిందో లేదో ఇంకా సర్ప్రైజ్ ఇస్తుందట.
ఓన్లీ వన్ అమ్మమ్మ. నేనే నీకు పెద్ద గిఫ్ట్, నీకు మరి ఇంకా గిఫ్ట్ కావాలా? సరే మా అమ్మమ్మ మంచి హీరోటి కాకపోతే హీరో కాదు హీరోయిన్ అమ్మమ్మ. అట్లా కావాలా నాకు సజ్జుడు కావాలా. గోరంటాకు ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వేసింది, మా అమ్మమ్మ పెట్టింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మమ్మ నా కోసం గోబీ తెప్పించింది. సో గోబీ తింటున్నాం. సో గోబీ తింటున్నారు. ఏం తింటున్నావు బన్నీ? ఏం తింటున్నావు? బన్నీ కూడా గోబీ తింటుంది అనమాట. మా అమ్మ కూడా గోబీని తింటుంది. సో నేను గోబీ తింటున్నా. బాగుందా బన్నీ? బాగుంది. ఎట్లుంది బన్నీ? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోబీ తినేసాను అనమాట. ఈ రోజుకి ఇంతే. మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యు, టాటా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.